వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటున్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇక 3 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆరాధించేవారని, అభివృద్ధి కార్యక్రమాల కోసం మోదీ తెలంగాణకు వస్తున్నారని రామచంద్రరావు చెప్పారు. ఈ నెల 10న జరిగే ప్రధానమంత్రి బహిరంగ సభను బీజేపీ నాయకులు ఛాలెంజ్గా తీసుకున్నారు. నరేంద్ర మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. దీంతో తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది, ఈ భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అసలు రాబోయే రోజుల్లో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీనికి సభనే బీజేపీ నాయకత్వం ఈ సభ నుంచే ఒక శంఖారావం మోగిస్తుందా, ఈ విషయాలన్నింటి మీద కూడా మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, దాదాపు ఒక 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సో ఈ పర్యటన అదేవిధంగా భారీ బహిరంగ సభ ద్వారా మీరు తెలంగాణ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. దాని మేరకై భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. మొన్న 3 రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది, బీజేపీ వస్తుందని చెప్పేసి. కార్యకర్తలు కూడా ఉత్సాహం పెరిగినటువంటి విషయాన్ని మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోదీ గారు రాక ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఇంకోవైపు తెలంగాణలో ఒక రాజకీయ సందేశం, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీని గెలిపించండి, డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురండి, తప్పకుండా వారి యొక్క రాకతో తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద పెనుమార్పు అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడు ప్రధానమంత్రి టూర్ తెలంగాణ పర్యటన ఉన్నప్పటికీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి తెలంగాణకు సరైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కూడా ఇంకా అనుమతి రాలేదు. అన్ని డాక్యుమెంట్స్ డిపిఆర్ కూడా సమర్పించినప్పటికీ రాలేదు. ఇంకా కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదనేది ప్రధాన విమర్శలు గత ప్రభుత్వంలో వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇవన్నీ అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళిద్దరు కూడా. ఇద్దరు అబద్ధాలు ఆడే కేసీఆర్ గారు పోయిన, ఈయన కూడా అదే అబద్ధాలు ఆడితే ఈయన కూడా పోతాడు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ 13 సంవత్సరాలు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి ఇచ్చింది. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మేము 13 లక్షల కోట్ల రూపాయలు గత 12 సంవత్సరాలుగా మేము ఇచ్చినటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నరేంద్ర గారి రాకతో 8,000 కోట్ల ప్రాజెక్టులు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ 2 పార్టీలు కూడా ప్రజల్లో బీజేపీ బలపడకుండా, ప్రజలు బీజేపీ పోకుండా ఇటువంటి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అసలు అర్థమైంది, తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. కాబట్టి వారి యొక్క అబద్ధాన్ని నమ్మటానికి వారు సిద్ధంగా లేరు. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అంటే ప్రజా సమస్యల మీద కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, బహిరంగ సభలు పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళు ముందులో ఉన్నారు. బీజేపీ మాత్రం ఇంకా వెనకలపడింది అని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి సార్. అదేవిధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ఏ ఒక ప్రత్యామ్నాయంగా ఉండబోతుంది అన్నట్టు కూడా పరిస్థితులు ఉన్నాయి. అంటే సెకండ్ ప్లే అంటే ప్రతిపక్ష హోదాకి ఎప్పుడు బీజేపీ చేరబోతుంది? ప్రతిపక్ష కాదు, మీ ప్రభుత్వంలో వస్తూ ఉంటున్నావు, ఇంకా నువ్వు ప్రతిపక్ష మాట్లాడుతున్నావు. ఏ తలకాయలేనో చెప్పి ప్రతిపక్షం అదే ప్రభుత్వం బీజేపీయే. మేమే కొట్లాడుతున్నాం, మేమే జైలుకు పోతున్నాం, మేమే తన్నులు తింటున్నాం, అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం, సెక్రటరీ ముట్టి సభలు పెట్టే ఓన్లీ పేపర్లకే పరిమితం అవుతుంది బీఆర్ఎస్. ప్రజల్లో ఉన్నది బీజేపీ మాత్రమే. అంటే ప్రధానంగా భూముల కుంభకోణం కానీ అదే ఇతర కుంభకోణాన్ని కూడా బీఆర్ఎస్ బయటికి తీసుకొచ్చింది. కానీ అంటే ఆ స్థాయిలో బీజేపీ నుంచి సరైన ఆందోళనలు నిరసనలు లేవు అని కూడా ఉన్నది సార్ విమర్శలు. ఎవరు చెప్పిన తలకాయలేని వాళ్ళు అది తలకాయలేని మాటలు ఇవన్నీ మేమే తీసుకొస్తున్నాం. అన్ని కుంభకాలు మేమే పెట్టాం, మూసీ మీద పోరాడుతుంది మేమే, రైతుల కోసం పోరాడుతుంది మేమే. వాళ్ళేదో అసెంబ్లీలో 4 మాటలు మాట్లాడించవచ్చు, కానీ అది మా వాళ్ళు కూడా మాట్లాడేది కదా. అసలు మొత్తం అపోజిషన్ మొత్తం కుమ్మకైంది కాంగ్రెస్తో. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఈరోజు ప్రతిపక్షం అనేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సభలో ఏదైనా చేరికలు ఏమైనా ఉండబోతున్నాయి సార్ ఇంకా బీజేపీలో సభ నుంచి? కానీ సభలో చేరికలు ఉండవు, ఎందుకంటే ప్రధానమంత్రి ముందు చేరికలు ఉండవు. అట్లా తప్పకుండా ఆల్రెడీ రోజు చేరుతూ ఉన్నారు పార్టీలు. ఇప్పుడు కొంతమంది చేరారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా రేపు ఎలక్షన్ ముందు చేరుతారు. మిగతా కార్పొరేషన్ ముందు కూడా చాలామంది పార్టీలు చేరుతున్నారు. సిటీలో పెద్ద పెద్ద నాయకులు చేరుతారు. కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మా దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాకు సంకేతాలు ఉన్నాయి. అంటే 3 కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే టార్గెట్గా ఇప్పటికే
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 99లో ప్రజాపాలనిక అనేది ముందుకెళ్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పటికే 3 కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. కానీ ఇంకా బీజేపీ నుంచి ఇప్పటివరకు మాత్రం ఇంకా ఇలాంటి ఇన్ఛార్జీల నియామకం కానీ ఇంకా ఒక అజెండా అనేది ఇంకా బయటికి రాలేదు. ఎట్లా సార్ రాబోయే రోజు ఎట్లా ముందుకెళ్తారు? అంటే ఇన్ఛార్జ్ ప్రకటించిన వాళ్ళకి ఇదా ఏంది? మా పనులు మేము చేస్తున్నాం కదా, మాకు ఇన్ఛార్జ్ వాళ్ళు 3 ఇన్ఛార్జ్ పెట్టినాం, 300 డివిజన్లకు ఇన్ఛార్జ్ పెట్టినాం. అట్లా 3 కార్పొరేషన్లో ఎన్ని రాబోతున్నాయి బీజేపీకి? 3 కార్పొరేషన్లు మేయర్ బీజేపీ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభతోటి తెలంగాణలో రాబోయే రోజుల్లో 3 కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడంతో పాటు తెలంగాణలో పార్టీ పుంజుకోవడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ.